హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. దేశవ్యాప్తంగా 5 రోజుల పాటుగా ఈ సేవలు బంద్. మరి అవేంటి అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకెళ్ళే ముందు వీడియోకైతే ఒక లైక్ చేయండి. అలాగే వీడియోని షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాము. ఫ్రెండ్స్, 5 రోజుల పాటుగా పాస్‌పోర్ట్ పోర్టల్ బంద్ ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 2 వరకు అయితే తాత్కాలిక మూసివేత అండి. సో, పాస్‌పోర్ట్ ఆన్‌లైన్ పోర్టల్ తాత్కాలికంగా అయితే మూతపడిపోయింది. మెయింటెనెన్స్ పనుల నిమిత్తంగా 5 రోజుల పాటుగా పోర్టల్‌ను అయితే మూసివేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ 5 రోజులు దరఖాస్తులకు పోర్టల్ అందుబాటులో అయితే ఉండదు. సో, కొత్త అపాయింట్మెంట్‌లేవి కూడా కేటాయించరు. అలాగే ముందుగా బుకింగ్ చేసుకున్న అపాయింట్మెంట్లు సైతం రీషెడ్యూల్ అయితే చేస్తారు. సాంకేతిక నిర్వహణ పనుల కారణంగా పాస్‌పోర్ట్ సేవలను సేవా పోర్టల్ అనేది ఆగస్టు 29 రాత్రి 8 గంటల నుంచి, అంటే నిన్న రాత్రి 8 గంటల నుంచి సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 6 గంటల వరకు అయితే వర్క్ చేయదన్నమాట. సాధారణ ప్రజలతో పాటు పోలీసులు, ఇతర ఏజెన్సీలకు సైతం ఈ రోజుల్లో పోర్టల్‌లు అందుబాటులో అయితే ఉండవన్నమాట. సో, ఆగస్టు 30 కోసం ఇప్పటికే బుక్ చేసుకొని అపాయింట్మెంట్ తగిన విధంగా రీషెడ్యూల్ చేసి దరఖాస్తులు అయితే తెలియజేస్తామని పాస్‌పోర్ట్ సేవా పోర్టల్ అయితే ఈ మేరకు పేర్కొనడం జరిగింది.